హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. దొంగలను మంచివారిని ఒకే పద్ధతిలో చూడొద్దు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, పటేల్గూడ, బిఎస్ఆర్ కాలనీలో హైడ్రా కూల్చివేసిన ఇళ్లను సాంబశివరావు పరిశీలించారు. పెద్దవాళ్లు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్లు, విల్లాలు కూల్చడాన్ని తాము తప్పుపట్టడం లేదు అన్నారు. పేదలు కడుపు మార్చుకొని సంపాదించుకున్న డబ్బులతో ఏర్పాటు చేసుకున్న ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు. 26 ఏళ్ల నుంచి ఉన్న ఇళ్లతో పాటు ఇటీవల గృహప్రవేశం చేసిన వాటిని కూడా ధ్వంసం చేశారన్నారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే వీళ్ళు ఎల్ఐసియో లేకపోతే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఎంప్లాయీ లోను ఇటువంటి వాటిలో తెచ్చుకుంటున్నారు. అప్పు చేసి కట్టుకుంటున్నారు. ఇప్పుడు మరి అప్పు ఎడ తీరుస్తారు, మళ్ళీ ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? అరే మనం మన లీగల్గా ఫ్రేజ్ ఉంది, 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉంది. ఇవాళ మంచి వాళ్ళందరూ దొంగలేమో బాగా ఉన్నట్టుగా ఉంది, మంచి వాళ్ళందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మంచి ఎవడు చెడ్డవాడు ఎవడు అసలు విచక్షణ ఉండాలి కదా. విచక్షణ ముఖ్యమంత్రి గారికి తెలియదు, మంత్రులకి. ఎందుకంటే మీరు అక్కడ ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఆర్డర్లు ఇచ్చారు, ఎందుకంటే మాకు కూడా తెలుసు కాబట్టి. కింద ఉండేవాళ్ళు అత్యుత్సాహం చూపెడితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ఆ పేరు మీకే చెడు పేరు వస్తుంది.